ఏమండి, కొంచెం సరుకులును పాల ప్యాకెట్లు కావాలండి, తెచ్చిపెట్టరా? అదేమిటే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటావని అంతసేపు కూర్చొని కార్ట్లో యాడ్ చేసుకున్నావు. యాడ్ చేసుకున్నాను కానీ ఇవాళ కొంచెం మీరు తెస్తారులే అని ఊరుకున్నానండి. ప్లీజ్ కొంచెం తెచ్చారు. అబ్బా ఇప్పుడు నా వల్ల కాదే, ఎండ చూడు చాలా ఎక్కువగా ఉంది. మా ఆల్రెడీ యాడ్ చేసి పెట్టావు కదా, తెప్పించేస్తానులే. ఏమైంది? ఇంకేమైనా యాడ్ చేయాలంటే నేను యాడ్ చేస్తాను కదా, ఎందుకంత కంగారు నీకు? అది కాదండి, పాల ప్యాకెట్ నిన్న యాడ్ చేశాను కదా, అది ఇప్పుడు తెప్పిస్తే విరిగిపోదు. అది తీసేసి ఫ్రెష్గా యాడ్ చేద్దామని. ఆ? ఎల్కేజీలో పడండి. లక్ష్మి ఏం చేస్తున్నావే? 10 అయిపోయింది, ఇంకా నాకు టిఫిన్ పెట్టలేదంటే నువ్వు. ఇవాళ నేను పూజ చేసుకుంటున్నాను కదా, మధ్యాహ్నం వరకు నేను ఉపవాసం ఉంటున్నాను కనుక మీరు కూడా ఉపవాసం ఉండాల్సిందే. మీకు ఎలా చేసి పెట్టేస్తాను అనుకున్నారు? పూజ చేసుకునేది నువ్వైతే నేను ఉపవాసం ఉండను ఎందుకే? అదేమిటది, నేను మీలో సగభాగం కదా, మరి మీరు ఉపవాసం ఉంటేనే నాకు పూర్తి ఫలితం వస్తుంది, లేకపోతే సగం ఫలితమే వస్తుంది. అర్థమైందా? మీరు కూడా ఉపవాసం ఉంటున్నారు అంతే. అసలు ఏం జరుగుతుంది? కొత్త కొత్త పద్ధతులు పాటించడంలో నీ తర్వాత ఎవరైనాను. అందాక మరోసారి కాఫీ కల్పిస్తాను, కామ్గా తాగేసి కూర్చోండి పూజ అయ్యే వరకు. సర్లే, ఏం చేస్తాం, అదేనే ఇస్తున్నాం, సంతోషం.